దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కానీ దేవునికి మనము అవకాశం ఇచ్చేవారిగా ఉండట్లా. ఏం అవకాశం అంటే, దేవుడు మన జీవితాలలో ఏ కార్యము, ఏ కొదువు అయితే, ఏ యొక్క కుటుంబంలో ఏ రిపేర్ అయితే చేయాలో, ఏ కుటుంబంలో ఏ మార్పు చేస్తే వారు బాగుపడతారో ఆ మార్పును చేయటానికి దేవునికి అవకాశం ఇవ్వట్ల. కానీ దేవునికి అన్ని చోట్ల సర్వ అధికారాలు ఉన్నాయి, కానీ దేవుడు అన్నిటినీ చేయగలడు, కానీ మానవుడు అవకాశము ఇవ్వనిదే దేవుడు చేయడు. దేనిని బట్టి అంటే, దేవునికంటూ ఒక న్యాయం అనేది ఉంది, దేవునికంటూ న్యాయ విధులు ఉన్నాయి. దేవుడు దేనిని అంటే దానిని ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయడు. దేవుడు స్వార్థంగా ప్రవర్తించడు, దేవుడు అనుకూలంగా ప్రవర్తించడు. దేవుని న్యాయ విధులకు కట్టుబడి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలును చేస్తాడు. నీవు